ఈసీజీలో ప్రాబ్లం ఉందని, ఈ రాత్రంతా నేను ఇక్కడనే పెడతాం, ఈ పరిస్థితి బాగలేదు, ఎమర్జెన్సీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చూపెట్టిర్రు. దానిపైన ఈరోజు డిఎంహెచ్ఓ హైదరాబాద్కు ఫిర్యాదు చేసిన అపోలో హాస్పిటల్ పైన ఈరోజు సీరియస్ ఉందని చెప్తే అక్కడికి వెళ్ళి నేను ఈ రిపోర్ట్లన్నీ పట్టుకొని నేను టీఎక్స్ హాస్పిటల్ పోయినా, స్కానింగ్ తీపించిన తర్వాత టీఎక్స్ హాస్పిటల్ పోతే ఈ అపోలో హాస్పిటల్ రిపోర్ట్ చూసి వాళ్ళు ఏం చెప్పిందంటే, అవు సార్ మీకు నాలుక కింద గోలు పెట్టిండ్రా అని అన్నారు. నాలుక కింద గోలి నాకెందుకని నేను అన్నా. అంటే అదే ఎమర్జెన్సీ సార్, ఈసీజీ చాలా ఘోరంగా ఉన్నది, మీ హార్ట్లో ప్రాబ్లం ఉన్నది, ఎప్పుడైనా స్ట్రోక్ రావచ్చు, మీ నాలుక కింద గోలి పెట్టాలి కదా అంటే, గోలి పెట్టలేదు నాకు అని అన్నా. అనగానే వాళ్ళు ఇమీడియట్గా నాకు వాళ్ళు ఈసీజీ తీసిండ్రు. మళ్ళా ఏదో టెస్ట్ చేసిండ్రు. ట్రోపోనైన్ అనే టెస్ట్ చేసిండ్రు. ఒక అరగంట ఎమర్జెన్సీలో బండబెట్టిండ్రు వాళ్ళు. ఎనీ టైం స్ట్రోక్ ఏపు చూసి అపోలో హాస్పిటల్ రిపోర్ట్ చూసి నన్ను బండబెట్టి, ఇక దీని మీద పోలీసులు వాళ్ళు లోపల స్టార్ట్ చేసిండ్రు. ఏమని, బక్క జెర్సన్కు చాలా సీరియస్గా ఉన్నది, బక్క జెర్సన్ పరిస్థితి బాగలేదు అని పోలీసు వాళ్ళు, ఇది నేను అపోలోకి ఇచ్చిన నా ఫిర్యాదు. పోలీసులు ఏం చేసిందంటే, ఇక వాళ్ళ వాట్సాప్లల్లా ఇట్లా పలానా తోపులాట జరిగింది, ఆ తోపులాట తల బలమైన దెబ్బ తాకింది, ఆయన కండిషన్ చాలా సీరియస్గా ఉన్నది, అక్కడ ఓవైసీ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ రాయలే వాళ్ళు, ఓవైసీ హాస్పిటల్ అని చెప్పేసి పోలీసు గ్రూపులల్లా ఈ దుకాణం నడిచింది. అంటే నన్ను సీరియస్గా ఉన్నది చూపించి నాకు స్టంట్లు వేసి అదే 6వ తారీఖున మన సెక్రటరియట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మరి ఏదో కాలో చేయని వస్తుందని చెప్పి అదే దవాఖానకు పోయిందంట. సేమ్ అదే రిపోర్ట్లు ఆయన చూపెట్టిండ్రు. సేమ్ అదే రిపోర్ట్లు ఆయనకు చూపించిండ్రు. సేమ్ బ్రదర్ లైవ్లో అయితే అదే రిపోర్ట్ ఆయన చూపించిండ్రు. నీకు 2 బ్లాక్లు వచ్చినాయని చెప్పిండ్రు. బ్లాక్లు వచ్చినా కాగానే నీకు ఇన్సూరెన్స్ ఉందా అన్నాడు. 10 లక్షల దాకా ఇన్సూరెన్స్ ఉందా అనగానే కథం తెల్లారి తీసుకుపోయిండ్రు. పండబెట్టి ఆయన 2 స్టంట్లు వేసిండ్రు. ఆయన చచ్చిపోయిండ్రు. లాస్ట్కు అదేంటా చచ్చిపోయారు. ఇక వాళ్ళంతా గొడవలైనా వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి. మా రిపోర్ట్లు అయితే మేము పట్టుకొని వచ్చినాం. ఇవాళ మా రిపోర్టులో అక్కడ ఎమర్జెన్సీ, మరి ఇక్కడ నార్మల్ ఎట్లా వస్తుంది? ఇక్కడ నార్మల్ దయచేసి నేను తెలంగాణ ప్రజలు చెప్తున్నా, ఎవరెవరైతే అపోలోలో పోయినాక మీ స్టంట్లు పడ్డాయో ఓసారి ఆ స్టంట్లను మీరు చూసుకోండి. నిజంగా మీకు స్ట్రోక్ వచ్చి మీకు బ్లాక్లో వచ్చి స్టంట్లు వేసిండ్రా లేకుండా ఉత్తగానే వేసినా కూడా మీరు చూసుకోవాలి. ఈరోజు ఎక్కడి పోయినా మీరు పక్కా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. అపోలో అనగానే పెద్ద డాక్టర్లు ఉంటారు, మంచి గుణవంతులు, మంచోళ్ళు, మంచి సహృదయులు, సేవాభావం గల్లోళ్ళు అనుకున్నారు. 100 దవాఖాన్లు పుణ్యానికి ఉత్తగేం కట్టలే. 100 దవాఖాన్లు ఈరోజు కట్టిందంటే వాళ్ళ కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది యొక్క వాళ్ళ జేబులు చింపితే వచ్చిన పైసలతో కట్టిండ్రు వాళ్ళు. అర్థమైందా? ఇవాళ అంత ఈజీగా ఏం కట్టారు. ఈరోజు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు కట్టారు? ఎందుకు మెయింటైన్ చేయలేకపోతారు? ఎందుకు మెయింటైన్ కావు అంటే వాళ్ళు అలా ఫ్రీ సర్వీస్ కాబట్టి మెయింటైన్ కావు. ఈరోజు ఇంకోటి ఏంటంటే అది బాగా నడిచింది అనుకో, వీళ్ళ దవాఖాన గిరాకులు కూడా పోతాయి. కాబట్టి అది ఒక దుకాణం మెయింటెనెన్స్. అది ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వ ఇవాళ దాకా గాంధీ దవాఖానకి పోడు, ఇవాళ దాకా ఉస్మానియా దవాఖానకి పోడు, వరంగల్ ఎంజిఎం దవాఖానకి పోడు. కానీ మెడికవర్ దవాఖాన ఓపెనింగ్లు ఓపెన్ అయితే ఆయన పోయి ఈయననే ఓపెన్ చేస్తాడు మెడికవర్. ఈరోజు ప్రైవేటు దవాఖానల పైన ఉన్న ప్రేమ ఈయనకు దీని మీద లేదు. ఇక 100వ దవాఖాన ఏదో పెడితే దాన్ని కూడా ఎగేసుకుంటూ పోయాడు ముఖ్యమంత్రి. అర్థమైంది? అపోలో వాళ్ళు 100వ దవాఖాన ఏదో పెట్టిందంటే దాన్ని కూడా ఎగేసుకుంటూ పోయి దాన్ని ఇది ఓపెన్ చేసాడు. ఇక బసవతారకం దవాఖాన పెడితే ఇప్పుడు 2వ 3వ పోయిండు. మరి ఎంఎన్జీ క్యాన్సర్ దవాఖాన ఎన్నిసార్లు పోయినావు ముఖ్యమంత్రి? నువ్వు దేనికి ముఖ్యమంత్రివి? నువ్వు ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యమంత్రివా? ప్రైవేటు దవాఖాన ముఖ్యమంత్రివా? నువ్వు దేనికి ముఖ్యమంత్రివి? ఈరోజు నువ్వు ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం చేసి ఈరోజు కార్పొరేట్ దవాఖానలో మోస్తావు? కార్పొరేట్ దవాఖానలు ఈరోజు సామాన్యులతో ఈరోజు వాళ్ళ ప్రాణత్వం చిలగాట మాడుతూ ఉంది. అర్థమైందా? నన్ను మొత్తం కంప్లీట్గా సీరియస్గా ఉన్నట్టుగా నన్ను తయారు చేసి, అర్థమైందా? నన్ను సీరియస్గా ఉన్నట్టు ఇట్లా తయారు చేసి నా పరిస్థితి బాగాలేదన్నట్టుగా తయారు చేసి ఈరోజు భయభ్రాంతులకు గురయ్యేటట్టుగా చేసిన పరిస్థితి. కాబట్టి దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి ఈరోజు నేను డిఎంహెచ్ఓ గారికి నేను నా ఫిర్యాదుల పేరుకొన్న ఖచ్చితంగా 101% దీనిపైన చర్య ఉండాలని.
ఇవాళ I am writing to formally lodge a complaint regarding the medical treatment and alarming provisional diagnosis provided to me, Bakka Judson, age 52 at Apollo DRDO Hospital, Kanchanbag, on July 6th, 2026 అని మొత్తం ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు ఏమి ఇచ్చిండ్రు అని కంప్లీట్గా నేను నా ఫిర్యాదుల పేరుకొని ఇవాళ నా ఫిర్యాదు అక్కడ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని. కాబట్టి ఈరోజు ఇటువంటి దవాఖాన్లు ఏకాంబరం అంటాడు మంచిగా బండి నడుపుకుంటూ పోయి హాస్పిటల్కి బండి నడుపుకుంటూ పోయి నేను అక్కడ రిపోర్ట్లు మొత్తం కూడా చూపించిన వాళ్ళ అక్క ఏమేమి మాట్లాడినా మొత్తం కూడా వినిపించిన. మంచిగా బండి మీద పోయి పాపం శవం అయ్యి వచ్చిండు. 37 ఏళ్ళు 38 ఏళ్ళు ఏమో ఉంటాయి ఆయనకు. అర్థమైందా? ఇంత దారుణంగా వాళ్ళ ప్రాణాలతో ఈరోజు చెలగాట మాడుతున్నారు వీళ్ళు కాసుల కోసం తెగబడుతుంది ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఉండాలి. వీటిపైన ఇవ్వాల ఎంత స్టంట్లు టార్గెట్లు అంట. మీరు ఇన్ని స్టంట్లు వేయాలని స్టంట్లు టార్గెట్. ఈరోజు మనం ఏం చేస్తాం, టైంకి వస్తామంటారు. అబ్బా టైంకి పట్టుకొచ్చిన మీరు ఇంకొక 5 నిమిషాలు అయితే మనిషి మనం దక్కపో అని చెప్తారు. ఆ భయంతో ఏం చేస్తాం, ఎమర్జెన్సీగా చేస్తారు, నాలుక కింద గోలి పెడతారు, గుండెలో 3-4 బ్లాక్లు వచ్చినాయని చెప్తారు. ఇక దానికి ఇమ్మీడియట్గా స్టంట్ వేయాల్సి వస్తుంది. ఏమని చెప్తాం, మన భయం మనకు ఆ టైంలో ప్రాణం దక్కితే చాలన్నట్టు మనం అరచేతిలో ప్రాణం పెట్టుకొని కొట్లాడుకున్న పరిస్థితి. అర్థమైందా? కాబట్టి ఈరోజు మన వీక్నెస్, మన బలహీనతలు, మన ఎమర్జెన్సీని మనం ఏదైతే టెన్షన్కి గురైతామో దాన్ని ఆసరా చేసుకొని వీళ్ళ దగ్గర ఎట్లన్నా కానీ డబ్బులు గుంజాలే అనేది ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ ప్రకారము ఈరోజు వీళ్ళతోని రిటైర్డ్ అయ్యే అనారోగ్యంతో ఉన్న వారికి దవాఖానలో పోయిన ఉన్న వారితో ప్రాణాలు చెలగాట మాడుతూ ఉంటాం. ఇంకోటి ప్రభుత్వం కూడా ఈరోజు నన్ను అక్కడ వేసింత అక్కడ తీసుకుపోవాల్సిన అవసరం ఏమున్నది? ఆ పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకుపోవాలి? ఆ దవాఖాన ఎందుకు తీసుకుపోవాలి? ప్రభుత్వం ఉన్నది ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోవాలి? ప్రభుత్వ హాస్పిటల్ తీసుకుపోవాలి, నన్ను గవర్నమెంట్ దవాఖాన తీసుకుపోవాలి. తెల్లారి అక్కడ ఏకాంబరం అంతా ఆయన చచ్చిపోతారు. ఒక రోజు ఆపి ఇంకో రోజు సేమ్ అదే పోలీసులు ఉంటారు, వాళ్ళే ఉంటారు అక్కడ. పాపం వీళ్ళు భయపడి పోస్ట్ మార్టం చేయరు. ఈరోజు ఇంత అరాచకం అక్కడ దవాఖాన నడుస్తూ ఉంది. మళ్ళీ వాళ్ళపైన స్టడీలు అంట. కాబట్టి ఈరోజు నాకు చాలా 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 ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. నేను ఎప్పుడైతే వీడియో చేసిన తర్వాత, సార్ మీరు కూడా ఫిర్యాదు ఇవ్వకుండా ఎట్లా సార్, వేరే వాళ్ళు అంటే భయపడతారు అని చెప్పి నాకు ఫోన్లు చేసిన తర్వాత ఈరోజు పోయి తీసుకపోయిన ఫిర్యాదు ఇచ్చిన. ఇంకా చాలా అంశాలు వచ్చే రోజులలో చాలా అంశాలు కూడా మాట్లాడతా నేను. అర్థమైందా? వీళ్ళ పైన ఉన్న దుకాణం, వీళ్ళ ఏమేమి దుకాణం ఇవ్వాలి, వీళ్ళ వ్యాపారాలు. అరే ఒక హాస్పిటల్ పెట్టిన వాళ్ళు మెడికల్ షాప్ పెడితే మందులు అమ్ముతారు. అలా చాక్లెట్లు, పిప్పర్మేట్లు, షాంపూలు, పేస్ట్లు, బ్రష్లు. అంటే వీళ్ళు సేవ చేస్తుంటా వ్యాపారం చేస్తుంటా? అపోలో మెడికల్ షాప్లో ఏమేమి అమ్ముతారని మీరు పోయి చూడండి. అపోలో జయంతి మెడికల్ షాప్, అది మెడికల్ షాప్లో మందులు అమ్ముతారు. జనరల్ స్టోర్స్ కాదు కదా. అలా దువ్వెనలు అమ్ముతారు, పేస్ట్లు అమ్ముతారు, పౌడర్లు అమ్ముతారు, క్రీములు అమ్ముతారు. అదేంటి, అది ఏం దుకాణం అది? కాబట్టి అది ఏ షాప్ పెట్టానో, దేనికోసం పెట్టిందో లైసెన్స్ అవి నడవాలి. ఇవన్నీ పెట్టి అలా నడిపేది ఏంటో వ్యాపారం నడుపుతారు. వ్యాపారం ఇలా చేసేది వాళ్ళు సేవ కాదు, దవాఖాన్ల మీద సేవ కాదు వాళ్ళు చేసేది పక్కా నంబర్ 1 వ్యాపారం ఈరోజు వాళ్ళు చేస్తూ ఉంటారు. నిజంగా దయచేసి దీనిపైన మీరు కామెంట్ చేయండి. ఈరోజు మీరు అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు ఉపాధ్యాయ సంఘాలకు వినూత్న శాఖ అంట. ఉపాధ్యాయ సంఘాలకు వినూత్న శాఖ. ఉపాధ్యాయ సంఘాలు ఏంటి, 200 సంఘాలకు, 207 సంఘాలకు కూడా వినూత్న శాఖలు ఇవ్వాలి. ఇవాళ నాకు రీసెంట్గా తెలిసింది, ఒక సబ్ రిజిస్ట్రార్ అంట ఏసీబీలో ట్రాప్ అయిందంట. ఆ ఏసీబీలో ట్రాప్ అయితే ఆయనకు నౌకరు చేసి, ఆయనకు పైరవ్ చేసి మళ్ళీ ఎక్కడనో పోస్టింగ్ ఇప్పించినట. నాన్ ఫోకల్ పోస్టింగ్ ఏదో ఉంటుంది. ఆ చిట్టీలల్లా లైసెన్సులు ఇచ్చే దాంట్లో ఆయనకు పోస్టింగ్ ఇప్పించిన. అది నాన్ ఫోకల్ అంట. అది అంటే ఎక్కువ లంచాలు దొరికిన దగ్గర ఆడబెట్టిందంట. ఎట్లా ఈ లీడర్లు వీళ్ళు ఎందుకు తిరుగుతారంటే, చెంచాగిరీలు ఎందుకు చేస్తారు, పోస్టర్లు పెద్ద పెద్ద వీళ్ళ పెద్ద లీడర్లు అబ్బాయి ఎందుకు వేసుకోవాలి? వీళ్ళు పెద్ద పెద్ద పోస్టర్లు అవి ఇవి వీళ్ళు దేనికోసం వేసుకోవాలి? ఇవన్నీ దేనికోసం అంటే పైరవ్ చేసుకోనికి. ఏసీబీ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు, ఉత్తుత్తగా పోయి రీప్రజెంటేషన్లు ఇవ్వడం. రీప్రజెంటేషన్ ఇచ్చుడు వీళ్ళ పైన. ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వాలి, ఒకరైనా రీప్రజెంటేషన్ ఇవ్వాలి, 2వ సమ్మె నోటీస్ ఇవ్వాలి, తర్వాత 3వసారి ఇక ఏకంగా యుద్ధమే ప్రకటించాలి.
అర్థమైందా? యుద్ధాలు లేవు, గొట్టాలు లేవు వీళ్ళ దగ్గర. ఇక ఉపాధ్యాయ సంఘాలకు వినూత్న శాఖ ఇచ్చారు. ఎవరు? మన సభ్యులు, అంటే మన టీచర్లు ఏమిచ్చారో చూద్దాం. సభ్యత్వాలకు ముఖమ్మడిగా తిరస్కరించిన పాపన్నపేట ఉపాధ్యాయులు అంటే మెదక్ జిల్లా పాపన్నపేట అనుకుంటా. అర్థమైందా? మొత్తం ఒకటేసారి మీకేమి ఇయ్యం పో అని చెప్పి ఇవాళ అందరూ కూడా పని చేయాలి. ఇవాళ అందరూ కూడా పని చేయాలి. మీరు చేయండి. అందరు కలుసు గట్టిగా వస్తే మనం ఒకరోజు గట్టిగా పెన్ డౌన్ మొదలు పెడదాం. ప్రభుత్వాన్ని మెడలుంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఈరోజు ఉద్యోగులపైన, అవుట్సోర్సింగ్ ఉద్యోగులపైన, ప్రభుత్వ ఉద్యోగులపైన పక్కా ఉన్నది. రాసుకోండి. ఇది 1 రోజు 2 రోజు కాదు. వచ్చే రోజులలో ఇవాళ మేము ఉన్నాం, కొట్టానం. దయచేసి 207 సంఘాలున్నా ఈరోజు